ఈరోజు ఎంతో శక్తివంతమైన సంకటహర చతుర్థి. కన్యా రాశి వారికి ఒక వ్యక్తి రాకతో మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లోని ఈ తప్పులు మాత్రం అసలు చెయ్యకండి. ఈరోజు శక్తివంతమైన సంకటహర చతుర్థి నుండి కూడా కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతుంది, వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో కన్యా రాశి వారికి ఎటువంటి మార్పులు అయితే మనం చూడబోతూ ఉన్నాం అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీరు ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం. కన్యా రాశికి చెందినటువంటి వారికి వీరి జీవితంలో ఈ సమయంలో ఒక వ్యక్తి రాక మీ జీవితాన్ని అయితే పూర్తిగా మారుస్తుంది. ఇప్పటి వరకు కూడా చిందరవందరగా అన్ని కష్టాలతో ఉన్నటువంటి మీ జీవితం ఆ వ్యక్తి రాకతో పూల బాటలో నడుస్తుందని కూడా చెప్పడంలో సందేహం అయితే లేదండి. మీరు ఈ సమయంలో కొన్ని తప్పులు కూడా అసలు చేయకూడదు. కొన్ని పరిహారాలను కూడా పాటించాల్సి ఉంటుంది. వాటి గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. కన్యా రాశికి చెందినటువంటి వారికి సమయం మంచి మనస్సుతో చేసే ప్రయత్నాలన్నీ కూడా సత్ఫలితాలని ఇస్తాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. సుఖ సంతోషాలతో కాలాన్ని గడుపుతారు. ఆర్థికంగా ప్రయోజనాలు అనేవి ఉంటాయి. శ్రీ గణపతి ఆరాధన మీకు మేలును కలిగిస్తుంది. ఉద్యోగంలో చాలా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. కోరికలు నెరవేరుతాయి. ఉత్సాహం తగ్గకుండా పనిచేయాలి. ఒక సంఘటన మీకు కొంచెం బాధను కూడా కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలలో పెద్దల సూచనలు మీకు ఎంతగానో మేలు చేస్తాయి. కొత్త కోణంలో ఆలోచించి వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధి సాధిస్తారు. స్థిరాస్తికి సంబంధించిన విషయాలు చక్కగా అనుకూలిస్తాయి. మీ పక్కనే ఉండి ఇబ్బందులు పెట్టేవారు ఉన్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. కొన్ని సందర్భాల్లో ముక్కుసూటితనంగా వ్యవహరించడం మేలు. వ్యయం పెరగకుండా చూసుకోవాలి. ఇష్టదైవ ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి 2025 వీరి జీవితాన్ని అయితే పూర్తిగా మార్చబోతోంది. ఒక వ్యక్తి రాక కారణంగా మీ జీవితంలో చాలా అద్భుతమైనటువంటి మార్పులు కూడా ఈ సమయంలో మీరు చూడబోతూ ఉన్నారని కూడా చెప్పడంలో సందేహం లేదండి. ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం ఏ విధంగా ఉండబోతోంది ముందుగా మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం. కన్యా రాశికి సంబంధించినటువంటి వారికి ఇప్పటి వరకు కూడా వీరు ఏవైతే కావాలని ఈ పని జరగాలి అని కోరుకున్నారో అటువంటి పనులన్నీ కూడా ఈ సమయంలో నెరవేరుతాయి. అంతేకాదు వీరికి సమయంలో ధనయోగం కూడా అధికంగా కనిపిస్తూ ఉందండి. ఇది మాత్రమే కాదు, ఇంకా ఎన్నో యోగాలు అయితే కన్యా రాశి వారి జీవితంలో రాబోతూ ఉన్నాయి. వాటి గురించి కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. కన్యా రాశికి చెందినటువంటి వారికి వ్యయ ప్రయాసాలు కూడా ఈ సమయంలో తప్పకపోవచ్చు. మే 18వ తేదీన 6వ స్థానంలో రాహువు ప్రవేశించిన తదుపరి ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడడంతో పాటుగా అనేకమైనటువంటి ఆర్థిక రుణ సమస్యల నుండి బయటపడే అవకాశం కనిపిస్తూ ఉంది. మే తర్వాత నుండి గురువు దశమ స్థానంలోకి మారుతున్నందువలన ఉద్యోగంలో పనిభారం, సమస్యలు, ఒత్తిళ్లు కూడా తప్పకపోవచ్చు. ఈ రాశికి చెందినటువంటి వారికి ప్రయాణాల కారణంగా లాభం అనేది ఉంటుంది. కొందరు మిత్రులు, ఇష్టమైన బంధువులు దూరం అయ్యే అవకాశాలు కూడా ఈ సమయంలో ఉంటాయి. అనవసరమైన పరిచయాలకు అవకాశం ఉంటుంది. మనసులోని కోరికలు కొంతవరకు నెరవేరుతాయి. వ్యక్తిగత సమస్యలు, ఒత్తిడి కూడా బాగా తగ్గుముఖం పడుతుంది. ఉద్యోగంలో స్థిరత్వం అయితే కనిపిస్తుంది. వృత్తి వ్యాపారాలలో 1-2 శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులకు ప్రయత్నాలకు కొద్దిగా ఆలస్యంగా అయినా సరే సానుకూల స్పందన అనేది లభిస్తుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. కానీ కుటుంబ ఖర్చులు అనేవి కూడా పెరగవచ్చు. ఆరోగ్యానికి ఇబ్బంది అనేది ఉండకపోవచ్చు. మిత్రుల కారణంగా ధన నష్టం కలిగే అవకాశం కనిపిస్తుంది. వ్యయస్థానంలో మే 18 నుండి కేతువు సంచారం కారణంగా దాంపత్య జీవితంలో పొరపచ్చాలకు, ఎడబాట్లకు కూడా అవకాశం ఇచ్చినటువంటి సమయంగా ఉంటుంది. విద్యార్థులకు విజయాలు సిద్ధిస్తాయి. ప్రేమ వ్యవహారాలు చాలా సంతృప్తికరంగా ఉంటాయి. అంతేకాదు ఈ రాశి వారికి ఈ సమయం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకున్నాం కదండి. ఇక కన్యా రాశి వారికి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాల గురించి కూడా క్లియర్గా ఇప్పుడైతే మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందామండి. కన్యా రాశి ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు.
కన్యా రాశి వారు మృదుమధురంగా మాట్లాడతారు. ఏ విషయాన్నైనా సరే లోతుగా పరిశీలించిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకుంటారు. చాలా మృదువైన మనసు వీరు కలిగి ఉంటారు. ఆవేశానికి ఉక్రోషానికి వీరెప్పుడు లోనవుతూ ఉంటారు. ఈ రాశి వారికి వాత్సల్యము, బంధు ప్రేమ, అభిమానము, తమ బాధలను ఇతరుల గుర్తింపు వల్లనే కోరికనే స్వభావములు కలిగి ఉంటారు. ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. పరిస్థితులు అనుకూలించినట్లయితే వీరు జీవితంలో రాణించి 10 మందికి సహాయపడతారు. అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడుట, కార్యరంగం నుండి విరమించుట, చిక్కులు కలుగుతాయని భయము కూడా వీరిలో అధికంగా ఉంటుంది. వీరు నడివయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించడం, మిత్రుల గురించి చెడుగా తలచుట, వారిపైన వారి జాలిపట్టుట అనే లక్షణాలు వీరు కలిగి ఉంటారు. జనసమధ్యం ఉన్నచో బిడియము, పెద్దవారిని స్వయంగా కలుసుకున్నటకు సిగ్గు ఉన్న పరిస్థితిని చెప్పుటకు వీరు ఎక్కువగా సంకోచపడతారు. బంధుమిత్రాదులకు భయపడి వారి బాధ్యతలను ఎత్తుకొని చిరకాలము బాధపడతారు. కన్యా రాశి వారు తప్పులు చేసినా సరే దానిని కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేసి చిక్కుల్లో పడతారు. వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పును కూడా క్షమిస్తారో వారే వీరికి ద్రోహం చేస్తారు. చేయి చాపిన చోటల్లా కూడా వీరికి రుణం దొరుకుతుంది. అలా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పడతారు. ఈ రాశి వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు కూడా చేస్తారు. వారికి వచ్చిన అవకాశం ఏదైనా సరే దానిని విడిచిపెట్టకుండా సద్వినియోగం చేసుకునే గుణం వీరు కలిగి ఉంటారు. బుద్ధి సూక్ష్మత ఉపయోగించుకుని అన్ని రంగాల్లో కూడా వీరు చక్కగా రాణిస్తారు. లిపికి సంబంధించిన విద్యా విధానము, టైపు, షార్ట్ హ్యాండ్, కావ్య రచన, దళారీ వ్యాపారము, ఆరోగ్య పరిశోధన శాఖల్లో, బ్యాంకుల్లో, కోశాగారంలో, సహకార శాఖల్లో కూడా వీరు సాధారణంగా రాణించే స్వభావాన్ని కలవారుగా ఉంటారు. ఈ రాశి వారికి గుండెకు సంబంధించిన మరియు ఊపిరితిత్తులకు, జీర్ణకోశములకు సంబంధించిన వ్యాధులు కలిగే అవకాశాలు అయితే ఉంటాయండి. కావున జీర్ణశక్తి గురించి ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. అంతేకాకుండా అప్పుడప్పుడు చర్మ వ్యాధులు కూడా బాధించవచ్చు. ఆరోగ్యానికి సంబంధించిన దిగులు ఈ రాశి వారిలో అధికంగా కనిపిస్తుంది. అంతేకాదు నిరుత్సాహం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇతరులు తమ మీద శ్రద్ధ చూపలేదని బాధ కూడా అధికంగా ఉంటుంది. మొత్తం మీద కన్యా రాశి వారి ఆరోగ్యం మీద శ్రద్ధ వహిస్తే మేలు జరుగుతుంది. ఈ రాశి వారు ధరించాల్సినటువంటి రత్నాలు: ఉత్తర నక్షత్రంలో జన్మించిన వారు కెంపును ధరించాలి. ఒక ఆదివారం రోజున బంగారంలో పొదిగిన కెంపును శివాలయంలో అభిషేకం చేయించి గోధుమలు దానం ఇచ్చి ఉంగరపు వేలకు ధరించాలి. హస్త నక్షత్రం వారు ముత్యాన్ని ధరించాలి. ఒక సోమవారం రోజున దుర్గాదేవికి కుంకుమ పూజ చేయించి బియ్యం దానం ఇచ్చి ఉంగరపు వేలకు వెండిలో పొదిగిన ముత్యాన్ని ధరించాలి. చిత్త నక్షత్రం వారు పగడాన్ని ధరించాలి. మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామి వారికి అష్టోత్తర పూజ చేసుకుని కందులు దానం ఇచ్చి ఉంగరపు వేలకు వెండిలో పొదిగిన పగడాన్ని ధరిస్తే మేలు. ఈ రాశి వారు ధరించాల్సినటువంటి రుద్రాక్షలు: ఉత్తర నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్ష లేదా ద్వాదశముఖి రుద్రాక్ష ధరించాలి. చిత్తా నక్షత్రం వారు త్రిముఖి రుద్రాక్షను ధరించాలి. ఇలా ధరించడం వలన చాలా శుభ ఫలితాలు అయితే మీరు పొందుతారు. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే కన్యా రాశిలో మీ కుటుంబ సభ్యులు కానీ, స్నేహితులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. మీరిచ్చే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాకెంతో విలువైనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.